హాయ్ హలో వ్యూయర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కెరీర్ కౌన్సిలింగ్. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఇప్పటి వరకు కెరీర్ కౌన్సిలింగ్ వ్యూయర్స్కి యాజ్ వెల్ యాజ్ స్టడీస్ చేసే వాళ్ళకి, జాబ్ సీకర్స్కి, వీళ్ళందరికీ కూడా ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందించింది వాళ్ళ కెరీర్స్కి తగ్గట్టు. ఇప్పుడు డిఫరెంట్ సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క ఇన్స్పైరింగ్ ఎక్స్పీరియన్సెస్తో సక్సెస్ స్టోరీస్గా మీ ముందుకు వస్తుంది. మరి ఈ ఇన్స్పైరింగ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మీ వాల్యుబుల్ కెరీర్స్కి ప్లస్ అవుతాయన్న ఉద్దేశంతో కెరీర్ కౌన్సిలింగ్ ఈజ్ నౌ కెరీర్ కౌన్సిలింగ్ సక్సెస్ స్టోరీస్. మరి ఈ సక్సెస్ స్టోరీస్లో ఈరోజు మనతో ఉన్నారు అనిల్ రమేష్ గారు. అనిల్ రమేష్ గారు ఇప్పుడు అకాడమిక్ డైరెక్టర్గా శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి వర్క్ చేస్తున్నారు. మరి ఆయన జీవితంలో ఎదురైన అనుభవాల గురించి, ఆయన యొక్క సక్సెస్ స్టోరీస్ గురించి ఈరోజు మనతో షేర్ చేసుకోబోతున్నారు. గుడ్ ఈవినింగ్ అనిల్ రమేష్ గారు. ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ టు అవర్ షో కెరీర్ కౌన్సిలింగ్. థ్యాంక్ యూ ప్రీతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఏటీవీ చూస్తున్న అందరి ప్రేక్షకులకి వెరీ వెరీ హ్యాపీ దీపావళి. బాగా ఎంజాయ్ చేయండి. హ్యావ్ ఎ సేఫ్ దీపావళి. ఓకే, అనిల్ రమేష్ గారు, ఇప్పుడు మీరు అకాడమిక్ డైరెక్టర్ ఆఫ్ శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, వన్ ఆఫ్ ద బెస్ట్ బీ స్కూల్ ఇన్ ద స్టేట్ అని చెప్పచ్చు. సో అలాంటి ఇన్స్టిట్యూట్లో మీరు ఒక డాక్టరేట్గా, ఫ్యాకల్టీ మెంబర్గా, యాజ్ వెల్ యాజ్ అకాడమిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ మీ జీవితంలో మీరు ఎన్నో అనుభవాలను చూసుంటారు, ఎన్నో ఒడిదుడుకులు చూసుంటారు. ఈ సక్సెస్ స్టేజ్కి మీరు వచ్చే వరకు మీరు ఎన్నో చూసుంటారు. సో యాజ్ వెల్ యాజ్ మీ గురించి ఈ సక్సెస్ స్టేజ్కి రావటానికి మీరు ఎదుర్కొన్న అనుభవాల గురించి, మీ గురించి మా ప్రేక్షకులకి చెప్తారా? తప్పకుండా ప్రీతం. ఇట్ హ్యాస్ బీన్ ఎ వెరీ లాంగ్ జర్నీ. అంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఇప్పుడు నాకు 46 ఏళ్ళు. ఈ 46 ఏళ్లలో ఎన్నో అనుభవాలు, ఎన్నో ఒడిదుడుకులు, మీరు అన్నట్టు ఎన్నో తీపి తీపి ఎన్నో తీపి అనుభవాలు, ఎన్నో చేదు అనుభవాలు. బట్ అది ఉగాది పచ్చడిలాగా ఇట్ ఈస్ ఎ లాంగ్ జర్నీ. నేను 1964 ఏప్రిల్ 23న చెన్నైలో పుట్టానండి. మై ఫాదర్ ఈజ్ ఎ సివిల్ ఇంజనీర్. ఈజ్ ఎ వెరీ రెప్యూటెడ్ సివిల్ ఇంజనీర్. బుద్ధ పౌర్ణిమ ప్రాజెక్ట్కి ఇప్పుడు ఏదైతే బుద్ధుని చూస్తున్నారో ఆ బుద్ధుని అక్కడ ఇన్స్టాల్ చేయడానికి వన్ ఆఫ్ ద కీ పర్సన్స్ వాజ్ మై ఫాదర్. హిజ్ నేమ్ ఈజ్ ఎంసీ ఆంజనేయులు. ఈజ్ ఎ సివిల్ ఇంజనీర్. మై మదర్ ఈజ్ ఎ తెలుగు ఎంఏ. ఆమె 57లోనే తెలుగులో ఎంఏ చేశారు. చాలా ప్రముఖ రచయిత్రి ఆవిడ, తెలుగు రైటర్. ఆమె పేరు ఎం హేమలత. చాలా కథలు, నాటికలు, నవల్ రాశారు. చాలా ప్రైజెస్ కూడా గెలుచుకున్నారు. ఈవెన్ దో షీ వాజ్ ఎ తెలుగు ఎంఏ, షీ నెవర్ ఆప్టెడ్ ఫర్ ఎ జాబ్. షీ వాజ్ ఏ హౌస్ వైఫ్ ఫర్ ఎ హోమ్ మేకర్. నాకు 2 అక్కలు, ఇద్దరు డాక్టర్లు. బావలు ఇద్దరు, వాళ్ళు కూడా డాక్టర్లు. సో నేను 10th వరకు నలంద పబ్లిక్ స్కూల్ అని మెహదీపట్నం దగ్గర ఒక స్కూల్లో చదివాను. తర్వాత ఇంటర్ ఐ డిడ్ ఫ్రమ్ ఏ కాలేజ్ కాల్డ్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ ఇన్ కింగ్కోటి. తర్వాత వరల్డ్ ఫేమస్ నిజాం కాలేజ్లో చేరాను నేను. ఐ ఫినిష్ మై డిగ్రీ ఇన్ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఫ్రమ్ 82 to 85. World famous cricketer Azharuddin was my 2 years senior. Okay. In one memorable match, I played with Azharuddin, and Azhar, I think old boys versus new boys at the Atlanta match. Azhar was coming back, and I took a bus ticket and told Azhar bhai iske upar autograph kar do. Then Azhar said, "Are kya tum mere se autograph le rahe?" And Azhar is such a great person, such a humble person. It was a beautiful memory in my life. Okay. Then I joined MBA. I did my MBA from OU College of Commerce and Business Management. ఆ టైంలో ఓన్లీ 60 సీట్స్ ఉండేవండి. ఈ రోజున 61,000 సీట్లు ఉన్నాయి. ఆ 60 సీట్లో I was one of the fortunate guys to get. 11 students went from Nizam College. That year topper from BCom also was my classmate Ratnamani ani. So she was also there. And then మా క్లాస్లో నాదెండ్ల మనోహర్, డెప్యూటీ స్పీకర్ రైట్ నౌ, he was also there. 87లో నేను పాస్ అయ్యానండి. క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఐ గాట్ ఇన్ టు ఏ కంపెనీ కాల్డ్ ఇండియన్ కమ్యూనికేషన్ నెట్వర్క్ లిమిటెడ్. అక్కడ 2 ఏళ్ళు సేల్స్లో పనిచేశాను. ఇట్ వాస్ వెరీ టఫ్. అట్ దట్ టైమ్ నాట్ మెనీ జాబ్స్ వేర్ అవైలబుల్. 2 years చేసిన తర్వాత ఐ జాయిన్డ్ ఏ కంపెనీ కాల్డ్ రెన్యూబుల్ ఎనర్జీ సిస్టమ్స్ ఇన్ జీడిమెట్ల. దట్ వాజ్ ఎ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. 4 ఏళ్ళు పనిచేశాను అక్కడ. 93లో ఫస్ట్ టైం నాకు ఈ అవుట్ సైడ్ ద కంట్రీకి వెళ్ళాల్సిన ఒక దురద, నేను ఒక దురద అంటాను దాన్ని, అది ఫస్ట్ టైం కుట్టింది. 93లో ఐ వెంట్ టు మస్కట్. I worked for a company called Oman Solar Systems for a year. నాకు వాళ్ళ ఫ్యామిలీ వీసా ఇవ్వలేదు. అందువల్ల ఐ కేమ్ బ్యాక్ బికాస్ 1991లో నాకు పెళ్ళయింది. మై వైఫ్స్ నేమ్ ఈజ్ ఎం పద్మావతి. షీఈ్ ఎ ఎంకామ్ గ్రాడ్యుయేట్. సో 93లో వచ్చేసిన తర్వాత 4 years నేను అడ్వర్టైజింగ్లో పనిచేశాను. దట్ వేర్ వెరీ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ బికాస్ అట్ దట్ టైమ్ అడ్వర్టైజింగ్ వాజ్ ఇన్ బూమ్. ఈవెన్ నౌ ఇట్ ఈస్ ఇన్ బూమ్. 97లో ఐ హ్యాడ్ ఏ వాట్ రియలీ హ్యాపెండ్ వాస్ I was looking at my own career. నేను ఏం చేస్తున్నాను అంటే వాట్ ఐమ్ ఐ డూయింగ్ టు మై సెల్ఫ్. అంటే నేను చాలా డబ్బులు అయితే ఎర్న్ చేసుకుంటున్నాను,
బట్ దేర్ వాజ్ నో సెన్స్ ఆఫ్ పర్సనల్ సాటిస్ఫాక్షన్. అంటే అప్పటికే నేను చాలా బుక్కులు చదివేవాడిని, నా దగ్గర చాలా నాలెడ్జ్ ఉండేది, చాలా ఇన్ఫర్మేషన్ ఉండేది, అది ఎవరితో షేర్ చేసుకోవాలి. సో మా ఫాదర్ చెప్పినప్పుడు మా ఫాదర్ చాలాసార్లు నాకు చెప్పారు, అరే అనిల్ నీకు మంచి ఫ్లేర్ ఉంది, నీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, యూ కెన్ ప్రజెంట్ వెరీ డ్రమాటికలీ, సో వై డోంట్ యూ లుక్ ఎట్ టీచింగ్ అన్నారు. అప్పుడే సిబిఐటి, ద వరల్డ్ ఫేమస్ సిబిఐటి, హ్యాపీ డేస్ సిబిఐటిలో, హ్యాపీ డేస్ సిబిఐటిలో హ్యాపీ డేస్ తో దానికి ఫేమ్ ఎక్కువ ఉంది. యాక్చువల్లీ అంతకుముందే 1979లో స్టార్ట్ అయిందండి. నేను ఎంబీఏ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. 97 to 2002 ఐ వాజ్ ఇన్ సిబిఐటి. ఐ వాజ్ ఎ వెరీ లవ్డ్ టీచర్ దేర్. ఐ బికేమ్ ద పిఆర్ఓ ఆల్సో, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఆఫ్ సిబిఐటి. ఎన్నో కార్యక్రమాలు చేసాం అక్కడ. 2002లో మళ్ళీ ఫారిన్కి వెళ్ళాల్సిన దురద మళ్ళీ కలిగింది. ఐ అప్లైడ్ ఫర్ ఇథియోపియా. సో అండర్ యుఎన్డిపి, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ఫండ్ కింద వెరీ ఫ్యూ లెక్చరర్స్ ఆర్ టేకెన్. ఐ వాజ్ వన్ ఆఫ్ ద లక్కీ ఫ్యూ. 4 ఏళ్ళు పనిచేశానండి ఇథియోపియాలో. ఇట్ వాజ్ ఎ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక అతి చాలా పూర్ కంట్రీలో ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలాగ వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు ప్రమోట్ అన్నది ఐ కుడ్ సీ. 2006 వరకు అక్కడే ఉన్నాను. ఐ రిటర్న్ ఇన్ 2006. ఐ ఫినిష్ మై పిహెచ్డి. మై టాపిక్ ఈస్ కన్స్యూమర్ బిహేవియర్. మై పిహెచ్డి గైడ్ ఇస్ ప్రొఫెసర్ పి నారాయణ రెడ్డి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫ్రమ్ సిబిఐటి. తర్వాత శివశివానిలో జాయిన్ అయ్యానండి. ఐ జాయిన్డ్ ఇన్ శివశివాని on the 2nd of January 2008. I was taken as HOD of marketing. Till very recently I was the HOD of marketing. శివశివానిలో ఈ మధ్య రీసెంట్గా సెకండ్ షిఫ్ట్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ అయింది. రికగ్నైజింగ్ మై సర్వీసెస్ టు ద కాలేజ్, దే మేడ్ మీ ద డైరెక్టర్ అకాడమిక్, అండ్ రైట్ నౌ దట్ ఈస్ ద పొజిషన్ ఐఎమ్ హోల్డింగ్ ఇన్ శివశివాని. ఓకే, సో ఒక బీఎస్సీ జువాలజీ చేసిన స్టూడెంట్ ఇప్పుడు అకాడమిక్ డైరెక్టర్ ఆఫ్ శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఈ ప్రాసెస్లో మీరు ఈ సక్సెస్ఫుల్ స్టేజ్కి రావడానికి మీరు ఎన్నో వర్క్ ఎక్స్పీరియన్సెస్, వర్క్ ఎన్విరాన్మెంట్స్ ఇవన్నీ కూడా చూస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన సిచ్యువేషన్స్ కానీ లేదంటే ఇన్ఫ్లుయెన్స్ చేసిన సందర్భాలు కానీ ఏమైనా ఉన్నాయంటారా? తప్పకుండా అండి. అంటే దే సే దట్ ద ఫస్ట్ లెర్నింగ్ ఫర్ ఎనీ స్టూడెంట్ ఈజ్ ఎట్ హోమ్. మై బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ హ్యాస్ బీన్ మై మదర్ అండ్ ఫాదర్. మై ఫాదర్ వాజ్ ఎ సివిల్ ఇంజనీర్. సివిల్ ఇంజనీరింగ్లో డబ్బులు సంపాదించుకోవాలి అంటే ఒక గని అనమాట. కోట్లు సంపాదించుకోవాల్సిన పరిస్థితిలో కూడా మై ఫాదర్ వాజ్ వెరీ అప్రైట్ ఆఫీసర్ అనమాట. అంటే ఈ వాజ్ నోన్ ఫర్ హిజ్ ఆనెస్టీ. తామరపత్రం, ఏపీ గవర్నమెంట్ ఇచ్చే హయ్యెస్ట్ రివార్డు మా ఫాదర్కి వచ్చిందనమాట. ఈ వాజ్ అప్రైట్ ఆఫీసర్. అక్కడి నుంచి నేను ఆనెస్టీ నేర్చుకున్నాను. మా మదర్ నుంచి హంబుల్నెస్ నేర్చుకున్నాను. మై మదర్ వాజ్ ఎ తెలుగు ఎంఏ, 57లో చేసింది. సో కావాలి అంటే ప్రిన్సిపల్ అయ్యేది, డైరెక్టర్ అయ్యేది. హర్ ఎంటైర్ లైఫ్ షీ సాక్రిఫైస్డ్. మా మదర్ నుంచి హంబుల్నెస్ నేర్చుకున్నాను. మా మదర్ నుంచి జీల్ ఆఫ్ రీడింగ్ బుక్స్ నేర్చుకున్నాను నేను. జీల్ ఫార్ తపన అనమాట. ఆమెకి ఒక స్టోరీ రాయాలంటే రీసెర్చ్ చేసి రాసేది ఆవిడ. సో అది మా మదర్ నుంచి నేర్చుకున్నాను. తర్వాత మా టీచర్స్ అండి, నలంద పబ్లిక్ స్కూల్లో మాకు ఇంగ్లీష్ టీచర్ ఉండేవారు, ఫిలిప్స్ అని. హీ వాజ్ ఏ ఆంగ్లో ఇండియన్. ఇంగ్లీష్ మాకు ఎంతో తపనతో, అంటే మేము కనుక తప్పు చేస్తే ఆయన ఏడ్చేసేవాడు అనమాట. అది నన్ను కలిచివేసేదనమాట. అంటే ఒక స్టూడెంట్ తప్పు చేస్తే కోపం వచ్చి కొట్టే టీచర్లను చూసాను, కానీ ఏడ్చే టీచర్ని ఫస్ట్ టైం చూశాను. తర్వాత మాకు ఇంటర్లో శేషమ్మ అని మాకు జువాలజీ టీచరు చాలా బాగా చెప్పారు. అలానే డిగ్రీలో షాబాస్ ఖాన్ సారు, రామయ్య సారు, అఫ్జల్ సార్, వీళ్ళందరూ. అలానే ఉస్మానియా యూనివర్సిటీలో మారుతీరామ్ సార్, శ్యామ్ సుందర్ సార్, ఈజీ పరమేశ్వరన్ సార్, ఒక్కరని చెప్పడం ఏంటి, చాలామంది ఉన్నారు. అలానే మై బాసెస్, మై ఫస్ట్ బాస్ పరంజిత్ సింగ్, దెన్ రవీంద్రనాథ్, టి ఆంజనేయులు, ఎంతోమంది అండి. అందరూ వాళ్ళ కృషితో ఈరోజు నేను ఈ స్టేజ్కి వచ్చాను. ప్రజెంట్ ఇప్పుడు మా శైలేష్ సంపతి గారు, అలానే మా ఆర్తి మేడం, అవర్ ప్రెసిడెంట్, అలానే మా కమలాకర్ సార్, రామచంద్ర సార్, చారీ సార్, అందరి కృషి ఉందన్నమాట. నేను ఈ స్టేజ్కి వచ్చాను నా ఒక్కరి వల్ల రాలేదు. మా సిస్టర్స్, మా ఇద్దరు సిస్టర్స్ డాక్టర్స్ అన్న, వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేశారు. మా సెకండ్ సిస్టర్ ఎప్పుడు అనేది అనమాట, రాజు, నన్ను ఇంట్లో రాజు అంటారు, రాజు నువ్వు డాక్టర్ అవ్వలేదు. నేను కూడా డాక్టర్ అవుదాం అనుకున్నాను. ఆమె ఫెయిల్డ్ డాక్టర్, అంటే మెడికల్ డాక్టర్ అవుదాం అనుకొని పిహెచ్డి డాక్టర్ అయ్యాను అనమాట. ఎప్పుడు ఎంకరేజ్ చేసేది మా పెద్దక్క, మా పెద్ద బావ, చిన్న బావ, మై ఓన్ వైఫ్ చాలా ఎంకరేజ్ చేసేది మా పిల్లలు. సో ఒకరు సక్సెస్ఫుల్ అవుతారు అంటే ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ మ్యాన్స్ ఎఫర్ట్ అండి. చాలామంది ఉంటారు, వాళ్ళందరినీ మనం అక్నాలెడ్జ్ చేయాలి. ఒకసారి మర్చిపోతాం కూడా. సో ఏ పర్సన్ ఆ సినిమాలో ఉన్నట్టు ఎదిగిన కొద్దీ ఒదగమని చెట్టు నీకు చెబుతుంది. సో ఐఎమ్ వెరీ హంబుల్, ఐఎమ్ స్టిల్ ఎ లర్నర్.
నాకు పిహెచ్డి చేసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే నాకు అసలు ఏమీ తెలియదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత నేర్చుకుంటే అయ్యో నాకు అంత తెలియదేమో అన్న ఒక తపన, ఒక బాధ. సో ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఇంప్రెస్ చేయాలి అన్న ఒక ఫైర్ ఇంటర్నల్లీ బర్న్ అవుతుంటుంది అన్నమాట. ఓకే. సో మీ ఫేస్‌లో ఎప్పుడు చూసినా ఆ చిరునవ్వు కనిపిస్తా ఉంటది. దానికి కారణం చెప్తారా? ఆ కారణం అంటారండి, నాకు కోపం కూడా చాలా ఎక్కువ వస్తుంది. వన్ ఆఫ్ మై వీక్‌నెస్ ఈజ్ మై షార్ట్ టెంపర్. బట్ ఐ ఫీల్ దట్ ఇట్లాంటి స్ట్రెస్‌ఫుల్ లైఫ్‌లో మీరు బతకాలి అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లుకింగ్ ఎట్ ద పాజిటివ్ థింగ్స్ ఇన్ లైఫ్ ఈజ్ ఐ థింక్ ద హాల్మార్క్ ఆఫ్ ఏ గ్రేట్ పర్సన్. మీరు ఎనీ గ్రేట్ పర్సన్ తీసుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేమస్ పీపుల్ తీసుకుంటే దే ఆర్ ఆల్ బీన్ వెరీ ఆప్టిమిస్టిక్. ఫర్ ఎగ్జాంపుల్ 1999లో అర్జున రణతుంగ said this about Sachin Tendulkar, that Sachin Tendulkar will not play beyond 2000. When this was asked to Sachin Tendulkar, he said, let me see. మీరు ఈరోజు కనుక చూస్తే సచిన్ టెండూల్కర్ ఈజ్ ప్లేయింగ్ 2010, 2014 అండ్ ఐ వాంట్ హిమ్ టు ప్లే టిల్ 2020. సో ఒక స్మైల్, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ లేకపోతే లైఫ్ చాలా డిఫికల్ట్ అయిపోతుందండి. సో మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. మీ ఫేస్‌లో ఎప్పుడు ఆ చిరునవ్వు ఎదుటి వాళ్ళలోని పాజిటివ్ ఎనర్జీని కూడా బయటకు తీసుకొస్తా ఉంటుంది. తప్పకుండా అండి. ఇఫ్ ఐ కెన్ మేక్ సంబడీస్ ఎల్స్ లైఫ్, నేను ఎప్పుడు మా మిస్సెస్తో చెప్తుంటాను, ఇఫ్ ఐ కెన్ మేక్ ఏ డిఫరెన్స్ ఇన్ వన్ పర్సన్స్ లైఫ్ పర్ డే, ఐ థింక్ మై ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్ ఎర్త్ ఈస్ మోర్ దెన్ జస్టిఫైడ్. ఓకే. సో మీరు మీ టీచర్స్‌ని బాగా రెస్పెక్ట్ చేశారు అండ్ వాళ్ళకి ఇప్పుడు చెప్పడం కూడా వాళ్ళ గురించి ఎక్కువ చెప్పారు. సో అలాగే ఇప్పుడు మీరు కూడా ఒక లెక్చరర్, ఒక ఫ్యాకల్టీ మెంబర్. సో మీరు మీ స్టూడెంట్స్‌తో ఎలా ఉంటారు అండ్ మీ స్టూడెంట్స్ దగ్గర నుంచి మీకు ఎలాంటి రెస్పాన్సెస్ వస్తాయి? నేను ఫ్రాంక్లీ చెప్పాలంటే నా స్టూడెంట్స్ ఒక స్ట్రిక్ట్గానే ఉంటాను. నేనేం చెప్తానంటే నా స్టూడెంట్స్ని, డోంట్ ఐడలైజ్ మీ, డోంట్ గివ్ మీ మోర్ క్రెడిట్ దెన్ వాట్ ఈస్ వర్త్. ఐఎమ్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్. అందుకనే మేము శివశివాన్లో ఏమంటామంటే వీఆర్ నాట్ లెక్చరర్స్, వీఆర్ ఫెసిలిటేటర్స్. మీకన్నా ఎక్కువ చదువుకున్నాం, మీకన్నా ఎక్కువ మాకు గ్రే హెయిర్ ఉంది, మీకన్నా మాకు ఎక్కువ అనుభవాలు ఉన్నాయి, మీకన్నా ఎక్కువ మాకు చేదు అనుభవాలు ఉన్నాయి. మా అనుభవాల్ని మీ నుంచి మీరు నేర్చుకోండి, మేము చేసిన తప్పులు మీరు చెయ్యొద్దు. సో నేనేం చెప్తానంటే, నేను చెప్పింది వేదం కాదు, నేను చెప్పిన దాన్ని మీరు కూలంకుషంగా ఆలోచించండి. యూ డిసగ్రీ విత్ మీ, మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. ఐ ఆస్క్ మై స్టూడెంట్స్ టు ఛాలెంజ్ మీ. నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా వేరియన్స్ ఉంటే దాన్ని మీరు క్లాస్కి తీసుకురండి, అది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన రోజున క్లాస్ అంతా బెనిఫిట్ అవుతుంది. ఓకే అండి. సో ఈ సక్సెస్ స్టోరీస్లో అనిల్ రమేష్ గారి మరిన్ని సక్సెస్ స్టోరీలు వినబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. టేక్ ఎ బ్రేక్ ఇన్ కెరీర్ కౌన్సిలింగ్ సక్సెస్ స్టోరీస్. వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ కౌన్సిలింగ్ సక్సెస్ స్టోరీస్. అండ్ ఈరోజు సక్సెస్ స్టోరీస్లో మనం అనిల్ రమేష్ గారి సక్సెస్ స్టోరీస్ చూస్తున్నాం. అండ్ అకాడమిక్ డైరెక్టర్ ఆఫ్ శివశివాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్గా ఆయన వర్క్ చేస్తున్నారు. అండ్ అనిల్ రమేష్ గారు, మీరు చూస్తే చాలా స్మైలింగ్ ఫేస్ ఉంటుంది, చాలా అందరితో కూడా సాఫ్ట్గా మాట్లాడుతుంటారు. బట్ మనం ఒక స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళేసాక మీరు అంటున్నారు మీరు స్టూడెంట్స్ దగ్గర చాలా కఠినంగా ఉంటానని చెప్పేసి. చాలా కఠినంగా కాదు, తప్పకుండా కఠినంగా ఉంటాను అప్పుడప్పుడు. ఓకే. ఒక మనిషి యొక్క పెర్ఫార్మెన్స్ తన యొక్క పర్సనల్ పెర్ఫార్మెన్స్ మీద డిపెండెంట్, కానీ ఒక లెక్చరర్ యొక్క పెర్ఫార్మెన్స్ స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటూ ఉంటారు. సో దాని గురించి ఏం చెప్తారు? మీరు చాలా హృదయాన్ని హత్తుకునే ప్రశ్న ఒకటి వేశారు. ఎందుకంటే నాకు చాలాసార్లు అనిపిస్తుందంటే ఎందుకు వచ్చాను రా బాబు ఈ టీచింగ్కి. సేల్స్ లైన్స్లో ఉన్నప్పుడు ఏంటంటే ప్రీతం గారు, మీరు పర్ఫామ్ చేస్తే ఇమీడియట్లీ మీకు అకోలేట్స్ అంటాం. అకోలేట్స్ అంటే మంచి అప్రిసియేషన్, అరే షబాష్ బాగా చేసావు అనిల్, క్యాష్ రివార్డ్స్, పర్ఫార్మెన్స్ రివార్డ్స్, ప్రమోషన్స్ వచ్చేవి. టీచింగ్ చాలా కత్తి మీద సాము లాంటిదండి. మీరు మీ పని చేసినంత వరకు ఎవరు మీ గురించి ఏం పట్టించుకోరు. పని చేయనప్పుడు మాత్రం అందరూ వచ్చి మిమ్మల్ని అడుగుతారు. సో ఇట్ ఈస్ ఏ రాదర్ ఏ వెరీ థ్యాంక్లెస్ జాబ్. బట్ ఐఎమ్ మెచ్యూర్డ్ అండి. ఐఎమ్ నాట్ లుకింగ్ ఫ్రమ్ ప్రైజ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. ఎందుకంటే మీరు అంటున్నారు కదా, ఐఎమ్ స్ట్రిక్ట్, ఐఎమ్ నాట్ రూడ్, బట్ ఐఎమ్ స్ట్రిక్ట్. దేర్స్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ కఠినత్వం కాదు, ఐఎమ్ స్ట్రిక్ట్ అనమాట. నేనేమంటా అంటే, నేను పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు పాటించినంత వరకు అనిల్ అంత మంచివాడు ఎవడూ లేడు. మీరు దాన్ని వయలేట్ చేస్తే ఐ విల్ బికమ్ స్ట్రిక్ట్. సో అదేంటంటే సార్, వీళ్ళంతా చిన్నపిల్లలండి, అప్పుడప్పుడే వికసిస్తున్న గులాబీలు లాంటి వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే మేము ఒక పాత్ చూపిస్తాం అనమాట. నా స్టూడెంట్స్ ఏం చెప్తారంటే, సార్ మీరు 2 years ఆఫ్ ఎంబీఏలో చెప్పింది మేము మాకు అప్పుడు అంత గ్రేట్ అనిపించలేదు. వెన్ ఐ గో అవుట్ అండ్ వర్క్ ఇన్ ద ఫీల్డ్ ఐ ఫైండ్ దట్ ఆల్ దిస్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు దే బికమ్ మోర్ ఫ్రెండ్లీ. ఇప్పుడు స్టూడియోలో బయట మా స్టూడెంట్ కూర్చోన్నాడు,
అబ్బాయి పేరు శ్రీనివాస్, వై శ్రీనివాసరావు, నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. 97 to 99 బ్యాచ్ ఆఫ్ సిబిఐటి. చాలా మంచి పిల్లవాడు అనమాట. తర్వాత చాలా క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు. హీ హెస్ బికమ్ లైక్ మై యంగర్ బ్రదర్. నా పిహెచ్డి వర్క్లో కూడా చాలా హెల్ప్ చేశాడు. సో ఒక విధమైన పాత్ చూపించాలండి. ఆ పాత్ చూపించినప్పుడు ఐ థింక్ టీచర్స్ విల్ బి రెస్పెక్టెడ్. ఓకే. సో మీరు డిఫరెంట్ వర్క్ ఎన్విరాన్మెంట్స్లో వర్క్ చేశారు. సో ఇలాగ వినూత్నంగా మీరు ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేయడం కానీ, లేదంటే డిఫరెంట్ కొత్తగా క్రియేట్ చేయడం కానీ, ఐ మీన్ ఒక ఇండస్ట్రీనో లేదంటే ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేయడం కానీ చేశారా? తప్పకుండా అండి. నేను ఇన్ మై ఓన్ లిమిటెడ్ వే ఐ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐటీలో ఉన్నప్పుడు ఐ బ్రాట్ ఇన్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ ఎస్ మేనేజ్మెంట్ గేమ్ అనమాట. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సపోజ్ నేను అడ్వర్టైజింగ్ని చాలా బోరింగ్గా చెప్పాను అనుకోండి, ఎవరు చూడరు అనమాట. దాని ఒక గేమ్ లాగా, ఇట్స్ కాల్డ్ ఏ గ్రీటింగ్ కార్డ్ గేమ్. ఒక గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసి అమ్మాలన్నమాట. దాంతో ఒకటి చేసామండి. తర్వాత మార్కెటింగ్ మెమోర్స్ అని, దెర్ ఈస్ ఏ మ్యాగజైన్, యూ మస్ట్ బి అవేర్ ఆఫ్ ఇట్ ఈస్ కాల్డ్ 4M అనమాట. 4 Ps సారీ. ఆ 4 Ps మ్యాగజైన్లో ఉన్న మంచి ఆర్టికల్స్ అన్నీ నీట్గా ఫోటోకాపీ చేసి వాటిని కేటగరైజ్ చేసాం సబ్జెక్ట్స్ కింద. అండ్ వీ ప్రజెంటెడ్ ఇట్ బ్యాక్ టు ద లైబ్రరీ ఆఫ్ సిబిఐటి. దట్ వాజ్ అనదర్ యూనిక్ థింగ్ దట్ వీ డిడ్. అండ్ రీసెంట్గా మేము ఏం చేసామంటే, లాస్ట్ టైమ్ ఇన్ మై కోర్స్ ఆఫ్ బిజినెస్ కమ్యూనికేషన్ ఐ డిడ్ గివ్ ఆల్ వీడియో అసైన్మెంట్స్ అనమాట. అంటే ఈ మధ్య ఏంటంటే స్టూడెంట్స్ ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ వెరీ ఇన్నోవేటివ్. దే డోంట్ వాంట్ పేపర్ అసైన్మెంట్స్, దిస్ ఆర్ ఆల్ వీడియో అసైన్మెంట్స్ అనమాట. అంటే గ్రూప్ డిస్కషన్ వాళ్ళు ఒక చిన్న డ్రామాలా క్రియేట్ చేసి క్లాస్లో ప్రజెంట్ చేయాలి. దట్ వాజ్ వెరీ మచ్ లైక్డ్ బై అవర్ స్టూడెంట్స్. అది కాకుండా శివానీలో వీ ఇంట్రడ్యూసింగ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ అవుట్బౌండ్ ట్రైనింగ్. అవుట్బౌండ్ ట్రైనింగ్ అంటే ఏంటంటే క్లాస్ రూమ్లో జరగకుండా ఒక జంగిల్లో తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇస్తాం అనమాట. సంథింగ్ లైక్ యువర్ ఈస్ జంగల్ సే ముజే బచావ్, ఇట్లాంటివి అనమాట. దిస్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ వీ ఆల్సో గివ్ టు అవర్ స్టూడెంట్స్. ఓకే. సో టోటల్గా ఇంటరాక్టివ్ అండ్ ఇన్నోవేటివ్ వేలో ఇన్నోవేటివ్. ఐ లైక్ టు సర్ప్రైజ్ ద స్టూడెంట్ అనమాట. నేను ఏం చేస్తాను అనేది ఓన్లీ నాకే తెలుసు. So that's why you became the best lecturer and as well as the favorite lecturer of Sivasimhan Institute of Management. Thank you. And మీ వర్క్ లైఫ్ని ఈ నార్మల్ దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు మీరు? కరెక్ట్ అండి, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. నేను ఎక్కువ డ్రైవ్ చేయను. ఇన్ఫ్యాక్ట్ ఐ హేట్ డ్రైవింగ్. నేను ఏంటంటే చాలా ఆలోచిస్తాను, ఈ స్టూడెంట్ని ఇలా ఇంప్రెస్ చేయాలి, క్లాస్లో ఇది చేద్దాము, వీడియో ఎక్సర్సైజ్ చేద్దాము, సంథింగ్ న్యూ. అందువల్ల ఏమవుతుందంటే ఇంటికి వచ్చే బాగా స్ట్రెస్ బిల్డప్ అయిపోతుంది. So there are 3 ways by which I relieve my stress. I want to exercise more, but unfortunately I don't do enough of it. Then I do a lot of gardening. My wife loves gardening. So మేము కూర్చొని డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఈ చెట్టు ఎలా చేయాలి, అది ఎలా చేయాలి, ఈ పువ్వు ఎలా పూసింది. దెన్ I also read a lot. So I read a lot and try to assimilate. అంటే వరల్డ్లో ఏం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2008లో they said Obama is going to be the next Messiah. Messiah అంటే the new deliverer. అంటే హీ విల్ డెలివర్ అమెరికా అవుట్ ఆఫ్ ఇన్జస్టిస్ అన్న యుఎస్ పబ్లిక్. ఈరోజు ఆయన వద్దంటున్నారు. సో అదన్నీ అనలైజ్ చేస్తానమాట. అలానే టీవీ కూడా చాలా చూస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ వాచింగ్ నేషనల్ జియోగ్రఫిక్ అండ్ డిస్కవరీ ఛానల్ అండ్ ఆల్సో లైక్ లాట్ ఆఫ్ కామెడీ. ఐ లవ్ కామెడీ. ఓకే. సో ఇప్పుడు మీరు చూస్తున్న మీ అనిల్ రమేష్ గారికి, అంటే అకాడమిక్ డైరెక్టర్ అనిల్ రమేష్ గారికి, చిన్నప్పుడు అనిల్ రమేష్ గారికి మీరు ఎలాంటి డిఫరెన్సెస్ని స్పాట్ అవుట్ చేయగలరు? ఐ థింక్ యూ ఆస్క్డ్ సచ్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్. నేను చాలా ఇంట్రోవర్ట్ని అండి. నాకు చాలా భయాలు ఉండేవి, చాలా ఇన్హిబిషన్స్ ఉండేవి. అంటే నాకు ఒక విధమైన భయం అనమాట. ఎవరితోనైనా మాట్లాడాలంటే కాళ్ళు వణికేవన్నమాట. ఇన్ఫ్యాక్ట్ నేను ఎంబీఏ చేసేంత వరకు కూడా నా మీద నాకే చాలా కాన్ఫిడెన్స్ ఉండేది కాదనమాట. ఎప్పుడు క్లాస్లో వెనక ఉంటూ క్రికెట్ బాగానే ఆడేవాడిని, వాలీబాల్ కూడా బాగానే ఆడేవాడిని, తర్వాత గేమ్స్లో బాగానే ఉండేవాడిని. బట్ స్లోగా డెవలప్ చేసుకుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం నన్ను దూరదర్శన్ వాళ్ళు టీవీకి పిలిచినప్పుడు నాకు ముచ్చెమటలు పోసేసాయి అనమాట. ఇన్సైడ్లీ వాస్ కర్సింగ్ మై సెల్ఫ్, ఎందుకు నేను వచ్చాను, ఐ కెనాట్ డూ ఇట్ అని. బట్ నౌ టుడే ఐ హ్యావ్ కమ్ టు స్టేజ్ వేర్ ఐ లవ్ టెలివిజన్, ఐ లవ్ పీపుల్ లైక్ యూ, బికాస్ దేర్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. దట్ ఐ థింక్ దట్స్ ద ఛాలెంజ్ ఇన్ ఎవ్రీబడి, టు లెర్న్ ఆల్వేస్ అండ్ ఎవ్రీ డే. ఓకే అండి. ఇప్పుడు అనిల్ రమేష్ గారి సక్సెస్ స్టోరీస్ మరిన్ని తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. టేక్ ఏ బ్రేక్ ఇన్ కెరీర్ కౌన్సిలింగ్ సక్సెస్ స్టోరీస్. ఏటీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ దీపావళి. ఈ దీపావళిని చాలా సేఫ్గా జరుపుకోండి. ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దీపావళి సందర్భంగా మీ జీవితాల్లోకి వెలుగొచ్చి మీరందరూ హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను.
పృథ్వీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు పెరటి నివాస్ వారి దీపావళి శుభాకాంక్షలు. హైదరాబాద్ లోని పటాన్ చెరువు మరియు మహబూబ్ నగర్ సిద్ధాపూర్ విలేజ్ లోను ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన మా వెంచర్లో అతి తక్కువ ధరలకే ప్లాట్స్ అందుబాటులో కలవు. ఈ వెంచర్లో మీరు ప్లాట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే సంప్రదించండి. ప్లాట్ నంబర్ 301 సిరి టవర్స్ బిసైడ్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్పేట్, హైదరాబాద్ 38. ఫోన్ నంబర్ 0403910812. అమ్మా దేవుడు లేకపోతే దీంట్లో నీళ్లు ఎలా వస్తాయి? మా ఇంటిని ఎవరు కాపాడతారు? నిన్ను కంటికి రెప్పలా ఎవరు చూసుకుంటారు? దేవుడు ఉన్నాడు. సైకిల్ ప్యూర్ అగరబత్తులు. ఈ ప్రకటన కల్పన కాదు, ఎలక్ట్రానిక్ గూడ్స్ డీలర్ తో జరిగిన లైవ్ కాల్ రికార్డింగ్. హలో సార్ చెప్పండి. సార్, ఒక 200 లీటర్స్ అబౌవ్ ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నా. చెప్పండి. ఏ బ్రాండ్ తీసుకోమంటారు? ఫ్రిడ్జెస్ అంటే ఉంది మా దగ్గర. ఓకే సార్, అవుతుందండి. తీసుకోండి సార్, 210 లీటర్స్ వస్తుంది. ఓకే, 11,500 లో వస్తుంది సార్. ఓకే సార్. దీంతో పాటు స్టెబిలైజర్ తీసుకోవాలా? అవసరం లేదు సార్, బిల్ట్ ఇన్ స్టెబిలైజర్ ఉంటుంది. మరి అందరూ తీసుకుంటున్నారు కదండి స్టెబిలైజర్ సపరేట్ గా. తీసుకుంటే ఎక్స్ట్రా సేఫ్టీ సార్, బాగానే ఉంటుంది తీసుకుంటే కూడా. ఎందువల్ల సార్ అది? స్టెబిలైజర్ అయితే ఫ్లక్చుయేషన్స్ వస్తే కావాలి కదా సార్ స్టెబిలైజర్. ఓకే, కరెక్ట్గా ఉంటుందంటారా? బాగుంటుంది. ఇది రికమెండ్ చేస్తారా మీరు స్టెబిలైజర్? అదే పెట్టుకుంటే కూడా ఎక్స్ట్రా సేఫ్టీ, అది పెట్టుకుంటే ఎక్స్ట్రా సేఫ్టీ అంటారు. ఎక్స్ట్రా సేఫ్టీ. మీ పరికరాలని సంరక్షించొద్దా? మీ డీలర్ కూడా స్టెబిలైజర్ ని వాడమని సలహా ఇస్తారు. V-Guard, the name you can trust. వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ కౌన్సిలింగ్ సక్సెస్ స్టోరీస్. అనిల్ రమేష్ గారు, ఇందాక బ్రేక్కి ముందు మీరు అన్నారు లైక్ మీరు అప్పట్లో కొంచెం నర్వస్గా ఉండేవారని, ఇంట్రావర్ట్గా ఉండేవాళ్ళని, తర్వాత కొంచెం టెన్షన్ పడేవారని. బట్ ఇప్పుడు చూస్తే మీరు చాలా కాన్ఫిడెంట్గా ఒక డైరెక్టర్ లెవెల్ ఆఫ్ హోదాలో ఉండి నలుగురిని కాదు 10 మందిని కమాండ్ చేసే స్టేజ్లో ఉన్నారు. సో ఈ ప్రాసెస్కి రావడానికి మీరు మీ మైనసెస్ అన్నీ కూడా, అంటే మీ నెగిటివ్స్ అన్నింటినీ కూడా పాజిటివ్స్గా మార్చుకోవడానికి ఎలాంటి వర్క్ చేశారు? ఇప్పుడు కూడా నేను చాలా కష్టపడతానండి. అంటే క్లాస్కి వెళ్ళడానికి 1 అవర్ క్లాస్కి 2 అవర్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. అంటే అందరు అనుకోవచ్చు ఈయనేంటి 2 గంటల ప్రిపరేషన్ అంటున్నాడని. ఇట్ ఈస్ మెంటల్ ప్రిపరేషన్. ఐ ట్యూన్ మై సెల్ఫ్ అనమాట. అంటే క్లాస్లో ఎలా ఉంటాను, ఇలా చెప్తాను, స్టూడెంట్స్ ఇలా రియాక్ట్ అవుతారు, ఈ వీడియో చూపించాలి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఏ బ్యాట్స్మెన్ గెటింగ్ రెడీ ఫర్ ద బ్యాటిల్ అనమాట. సో ఈ స్టూడెంట్ ఆల్సో నీడ్ టు డూ దట్. మనం గనక వేరే వాళ్ళని నేను ఇంప్రెస్ చెయ్యను అనుకున్న రోజున మనం చచ్చిపోతామండి. సచిన్ టెండూల్కర్ డజంట్ ప్లే ఫర్ మనీ, హీ ప్లేస్ ఫర్ ద ప్రైడ్ అనమాట. సచిన్ టెండూల్కర్ ఈజ్ ఎ బ్రాండ్. సచిన్ టెండూల్కర్ హ్యాస్ టు కమ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్. సో అందరిలో నాకు కూడా ప్రీతంలో కూడా చాలా తపనగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ప్రీతం వాంట్స్ టు ఇంప్రెస్ ఎవ్రీబడి. హీ మైట్ బి డూయింగ్ 12 shows per day, బట్ 13th show కూడా ప్రీతం వాంట్స్ టు ఇంప్రెస్. దట్ ఈస్ వాట్ మేక్స్ ప్రీతం ఏ వెరీ గుడ్ యాంకర్. సో ఎనీబడి మీరు తీసుకోండి, వాళ్ళ తపన ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమితాబ్ బచ్చన్ తీసుకోండి, 300 సినిమాలు చేశాడు. హీ డజంట్ హ్యావ్ టు ప్రూవ్ ఎనీథింగ్ టు ఎనీబడి. బట్ కోన్ బనేగా కరోడ్పతి చూస్తే ఒక యంగ్స్టర్ అనమాట, ఒక 19-20 years వాడుకున్న ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. దట్ ఈస్ వాట్ మేక్స్ ఎ గ్రేట్ పర్సన్. ఓకే, సో మరి ఈ సక్సెస్ స్టేజ్కి మీరు అచీవ్ అయ్యేలోపు మీరు గెలుచుకున్న సర్టిఫికేట్స్ కానీ, లేదంటే అవార్డ్స్ కానీ, రివార్డ్స్ కానీ, సో వాటి గురించి చెప్తారా? అంటే నేను గెలుచుకున్న రివార్డ్స్ అంటే నాకు డిగ్రీలో నాకు ఫస్ట్ ఇన్ ఇంగ్లీష్ వచ్చిందండి. ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇంగ్లీష్ మా ఫిలిప్స్ సార్ మాకు గుర్తొచ్చారు. సో ఇన్ ఎంటైర్ నిజాం కాలేజ్ ఇన్ ద సైన్స్ డిపార్ట్మెంట్ ఐ గాట్ ద బెస్ట్ స్టూడెంట్ ఫర్ ఇంగ్లీష్. నాకు ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అనే పుస్తకం ఇచ్చారు, అది ఇంకా కూడా నా దగ్గర ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ ఎంటైర్ క్యాంపస్లో నాకు ఫస్ట్ ఇన్ మార్కెటింగ్ అండ్ 7th ఇన్ ద యూనివర్సిటీ వచ్చిందండి. దట్ వాజ్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్. అంటే ఫస్ట్ ఇన్ మార్కెటింగ్ రావడం, అందులో 7th ఇన్ ద ఎంటైర్ యూనివర్సిటీ ఈజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఐఎమ్ స్టిల్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అలానే సేల్స్ అండ్ మార్కెటింగ్లో చాలా అవార్డ్స్ రివార్డ్స్ వచ్చాయండి. తర్వాత ఐ వాజ్ గివెన్ గుడ్ అప్రిసియేషన్ ఇన్ సిబిఐటి. ఐ వాజ్ మేడ్ పిఆర్ఓ. అలానే బాహిర్దార్లో కూడా నాకు చాలా మంచి పేరు ఉండేది. నేను వచ్చేస్తున్నాను అంటే అక్కడ స్టూడెంట్స్ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకున్నారు సహజమే, మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కూడా ఏడ్చేశాడు అనమాట.
సో దట్ వాజ్ ఎ వెరీ మూవింగ్ ఇన్సిడెంట్. అంటే నాకు అది చాలా బాధ కలిగిస్తుంది అనమాట. అంటే ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఒక ఆఫ్రికన్ చాలా చెప్పాడు. అంటే నేనేం చేశానంటే అక్కడ వాళ్ళకి నోట్స్ సైక్లో స్టైల్ చేసి నా ఓన్ కాస్ట్తో ఇచ్చేవాడిని అనమాట. సో రీసెంట్గా నాకు 2 ఏళ్ల క్రితం ఒక మెయిల్ వచ్చింది. ఆ లైబ్రేరియన్ ఏమన్నాడంటే, ప్రొఫెసర్ వాట్ ఎవర్ నోట్స్ దట్ యూ హ్యావ్ గివెన్ సైక్లో స్టైల్ నోట్స్, అంటే సైక్లో స్టైల్ నోట్స్ అంటే ఆ పేపర్ క్వాలిటీ కూడా బాగుండదు, ఇప్పటికి కూడా స్టూడెంట్స్ దాన్ని రెఫర్ చేసి చదువుకొని హూ ఇస్ దిస్ ప్రొఫెసర్ హూ హెస్ గివెన్ సచ్ వాల్యుబుల్ నోట్స్ అంటారు. అంతకన్నా పెద్ద అవార్డు ఏం అవసరం లేదు. అలానే ద బిగ్గెస్ట్ రివార్డ్ విచ్ ఐ థింక్ ఐ గాట్ వాస్ ఫ్రమ్ ఏ స్టూడెంట్. అప్పుడు నేను సిబిఐటీలో అండి, నేను యంగ్ లెక్చరర్ని, వన్ ఆఫ్ ద యంగెస్ట్ లెక్చరర్. ఆ సెమినార్ హాల్లో నేను వెనక్కి కూర్చోన్నాను. స్టూడెంట్స్ వేర్ గివింగ్ ఫీడ్బ్యాక్. అంటే యూజువల్లీ ఏం చెప్తా అంటే అంత డిప్లొమాటిక్గా ఉంటారు, అంతా బాగానే ఉంది, ఈ టీచర్ బాగున్నాడు, ఆ టీచర్ బాగాలేడని చెప్తుంటారు. వన్ ముస్లిం బాయ్, ఆ అబ్బాయి పేరు నేను ఇమీడియట్లీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్, ఈ సెడ్ దట్ వెన్ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ వన్ ఏంజల్ కేమ్ అండ్ హెల్ప్ యూ అన్నప్పుడు, వెన్ యూ యూజ్ ద వర్డ్ ఏంజల్ ఎవ్రీబడి గాట్ ఎక్సైటెడ్ అనమాట. అండ్ ఈ సెడ్ మిస్టర్ అనిల్ రమేష్, దట్ టైమ్ ఐ వాజ్ నాట్ ఏ ప్రొఫెసర్, నాట్ ఏ డాక్టరేట్, మిస్టర్ అనిల్ రమేష్ హెల్ప్ మీ అనగానే మా ప్రొఫెసర్ నారాయణ రెడ్డి ఏ విధంగా అనిల్ నీకు హెల్ప్ చేశాడు అని అడిగినప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు ఏమంటే, వాడికి 2nd సెమిస్టర్ అట. అంటే మీరు చూడండి, ఒక గుడ్ టీచర్ హౌ డస్ ఇట్ టచ్ ద స్టూడెంట్ అనేది ఎగ్జాంపుల్. వాడికి 2nd సెమిస్టర్లో మార్కులు బాగా రాలేదట. వాడు కంప్యూటర్ ల్యాబ్లో కూర్చొని హీ వాజ్ నాట్ క్రయింగ్, హీ వాజ్ అప్సెట్ అట. తన తలని ఇట్లా కంప్యూటర్ టేబుల్ మీద పెట్టుకొని హీ వాజ్ ఆల్మోస్ట్ క్రయింగ్. దెన్ ఐ బిలీవ్ ఐ వెంట్ అండ్ ప్యాటెడ్ హిస్ షోల్డర్, అంటే భుజం తట్టి డోంట్ వరీ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అన్నప్పుడు వాళ్ళు ఒక ఎనర్జీ వచ్చిందట. అది వాడు ఆ ఫీడ్బ్యాక్లో చెప్పాడు. టుడే ఈజ్ ఐ విల్ నాట్ టెల్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ, పెద్ద కంపెనీకి రీజనల్ డైరెక్టర్ వాడు. సో ఎప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాడు, సార్ ఆప్నే ఐసా కియా అంటే, అరే मैंने कुछ नहीं किया అంటే, नहीं सर जो जब आपने किया था जिंदगी में और कोई नहीं कर सकता है. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రివార్డ్ ఆర్ అవార్డ్. యా, అనిల్ రమేష్ గారు, మీ లైఫ్లో జరిగిన ఎన్నో వాల్యుబుల్ ఇన్సిడెన్సెస్ని, తర్వాత మళ్ళీ స్టూడెంట్స్తో మీరు షేర్ చేసుకుంటున్న ఎక్స్పీరియన్సెస్ని, వాళ్ళతో మీరు ఎలా మూవ్ అవుతారు అన్న బ్యూటిఫుల్ థింగ్స్ హ్యాపెనింగ్స్ని కూడా మా ప్రేక్షకులందరితో, యాజ్ వెల్ యాజ్ మీ సక్సెస్ స్టోరీలో భాగాలన్నింటినీ కూడా మా ప్రేక్షకులకి చాలా చక్కగా చెప్పారు. అండ్ ఆ ఇన్స్పైరింగ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్ని కూడా సక్సెస్ఫుల్గా మలుచుకుంటారని మరోసారి కోరుకుంటూ, వాళ్ళందరికీ కూడా దీపావళి విషెస్ తెలియజేస్తూ, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇవాళ కెరీర్ కౌన్సిలింగ్ ఇదేనండి. సో రేపటి కెరీర్ కౌన్సిలింగ్లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు.